తెలంగాణలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కీలకంగా మారింది. బీఆర్ఎస్ పార్టీ తన ప్రతిష్టతను నిలబెట్టుకోవాలని చూస్తుంటే కాంగ్రెస్ తన బలాన్ని చాటాలని చూస్తుంది. అదే సమయంలో బీజేపీ సైతం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుండగా మధ్యలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రణాళిక రచిస్తున్నారు. కేసీఆర్ పై పగ తీర్చుకోవడానికి ఇదే అదునుగా భావిస్తున్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు తమ పని తాము చేసుకుంటూ పోతున్నాయి. అయితే బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ యాక్టివ్గా ఉన్నారన్న ప్రచారం సాగుతుంది. కానీ చంద్రబాబు ఈ ఉప ఎన్నికలో లంకల దీపక్ను టీడీపీ నుంచి పోటీలో నిలపాలని చూస్తున్నారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గతంలో టీడీపీ నుంచి నందమూరి సుహాసిని రంగంలో దింపుతారు అనే వార్తలు వచ్చాయి. కానీ తాజా పరిస్థితుల్లో బీఆర్ఎస్ ను పూర్తిగా దెబ్బకొట్టాలంటే దీపక్ నే కరెక్ట్ అని భావిస్తున్నారట. లంకల దీపక్ రెడ్డి టీడీపీ పార్టీ నుంచి వచ్చిన వారే. గతంలో టీడీపీ యోజన నాయకుడిగా పనిచేశారు కాబట్టి టీడీపీ పార్టీతో అనుబంధం ఉన్న దీపక్ ను బరిలో దింపాలని చూస్తున్నారని టాక్. అంతేకాకుండా జూబ్లీహిల్స్ పరిధిలో ఆంధ్ర జనాభా ఎక్కువగా ఉంటారు. ఎంతో కాలంగా తమంతా ఇక్కడే ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు కాబట్టి వారి సెంటిమెంట్ను కూడా ఉపయోగించుకోవాలని బాబు ఆలోచిస్తున్నారట. అందుకే టీడీపీ పార్టీ ఈసారి నేరుగా పోటీ చేయబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి బీజేపీ పార్టీ ఒప్పుకుంటుందా లేదా అనేది చూడాలి. ఎందుకంటే తెలంగాణలో ముఖ్యంగా అర్బన్ ఏరియాలో బీజేపీ తన బలాన్ని పెంచుకుంటుంది. ఈ నేపథ్యంలో బీజేపీ ఒప్పుకోకపోవచ్చు అనే వాదనలు ఉన్నాయి. అలా అయినా బాబు తన వ్యూహాన్ని అమలు చేస్తారంటూ విశ్లేషకులు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ పొత్తులో భాగంగా బీజేపీతో పొత్తులో ఉన్నారు కాబట్టి ఇక్కడ కూడా అదే వ్యూహాన్ని అమలు చేస్తారని తెలుస్తుంది. ఎలాగైనా బీఆర్ఎస్ పార్టీని దెబ్బ కొట్టాలని, తన పగ తీర్చుకోవాలని ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. బీఆర్ఎస్ పార్టీ తన అభ్యర్థిని దాదాపు ఖరారు చేసినట్లే అని చెప్పవచ్చు. ఎలాగైనా సానుభూతిని క్యాష్ చేసుకోవాలని మాగంటి గోపినాథ్ సతీమణి మాగంటి సునీతకు టికెట్ ఇస్తారు. ఈ మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సునీతను మీడియా ముఖంగా పరిచయం కూడా చేశారు. కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థి కోసం కసరత్తు చేస్తుంది. చాలా మంది యువ నాయకుడు నవీన్ యాదవ్ అంటూ ప్రచారం చేస్తున్నారు. కానీ తుది నిర్ణయం పార్టీ అధిష్టానం తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ అంటూ ప్రచారం సాగుతున్న టీడీపీ ఎలాంటి పావులు కదుపుతుందో చూడాలి మరి.